నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర హక్కుల బిల్లు 2024పై నిర్వహించినటువంటి సదస్సులో ముఖ్య అతిథిగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రస్తుత 2020 రెవెన్యూ చట్టం వల్ల కలిగే ఇబ్బందులను తొలగించి రైతులకు ఉపయోగకరమైన చట్టాన్ని తీసుకువచ్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం నూతన ROR 2024 చట్టం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో తెలంగాణ హక్కుల రికార్డు బిల్లు 2024 ముసాయిదాపై ఏర్పాటు చేసిన సదస్సు చర్చా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతుకు కలిగే ఇబ్బందులను పరిష్కరించే అవకాశం చట్టంలో ఉండాలని, అలాగే తప్పులు సవరించే అవకాశం చట్టం కల్పించాలని, 2020లో ఏర్పాటు చేసిన చట్టంలో అప్పీళ్లకు అవకాశం లేదని, కొత్త చట్టంలో వాటికి స్థానం కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇట్లా పాస్బుక్లు, దొంగ పాస్బుక్లు వేల కొద్ది ఉన్నాయి. అందుకనే పైలట్ ప్రాజెక్ట్గా సాగర్ తిరుమలగిరిలో చూస్తున్నారు. ఇప్పుడు దాంట్లో కానీ మనం తీస్తే అది చందంపేట కానీ నెరడుగుం కానీ మొత్తం అక్కడి నుంచి మొదలు పెడితే మేల చెరువు దాకున్నాయి. పంచాయతీ చచ్చిపోయిన రోషే పేరు మీద ఉంది, నటి శ్రీదేవి పేరు మీద కూడా పాలు. ఇలాంటి దొంగ పాస్బుక్లు పెట్టి భూమి లేకుండా ఉన్నటువంటి కేసులు చాలా ఉన్నాయి. వాటన్నింటినీ ఏ విధంగా తొలగించాలా, ఏ విధమైనటువంటి మార్పులు చట్టాల్లో తేవాలి అనేటువంటి దాని కొరకు పైలట్ ప్రాజెక్ట్గా సాగర్ తిరుమలగిరి మండలాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఇప్పుడు దాని మీద పూర్తి సమగ్రమైనటువంటి విచారణ ఆ పాస్బుక్ల కొరకు కాదు, మొత్తం రెవెన్యూ రికార్డ్స్ మీద చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక మంచి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ రెవెన్యూ 2024 చట్టాన్ని తేవాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. దీంట్లో మీకున్నటువంటి అభిప్రాయాలు, ఎందుకంటే రిటైర్ అయినటువంటి VROs కూడా ఉన్నారు కదా, పటవారీలుగా పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది ఎట్లా ఉంటాయంటే ఈ చట్టాలు తెచ్చేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది, అది లోతుకు పోయినాక తెలుస్తుంది. మనం పటేల్ పటవారి ఆధ్వర్యంగానే సంఖ్యలు కొట్టినాము, పై తప్పిడ పోయింది, పటేల్ పోయింది, పటవారి పోయింది. కానీ తర్వాత వచ్చిన వ్యవస్థలు ఏమైందంటే మనం బోరింగ్ మెకానిక్లు పెట్టాం, ఆయనకు సర్వే నెంబర్ తెలియదు, అతురాయి తెలియదు, ఎట్లా రికార్డు రాయాలో కూడా తెలియదు, సగం కుప్ప అయిపోయింది. ఇట్లా వ్యవస్థలు చట్టాలు మారుతున్నప్పుడల్లా వ్యవస్థలు కూలిపోతా ఉన్నాయి. తద్వారా నష్టపడేది పౌరులు, గ్రామాల్లో ఉండేటువంటి వ్యవసాయదారులు. కాబట్టి వీటన్నిటికీ కూడా ఇబ్బందులు లేకుండా ఈ చట్టాన్ని రూపొందించాలనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో మీకున్నటువంటి అభిప్రాయాలు, మీకున్నటువంటి అనుమానాలు, మీకున్నటువంటి సలహాలు కూడా ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పంపి దాంట్లో మరి మంచివి ఇది తప్పనిసరి పెట్టాలని అనుకుంటున్నటువంటి ఉంటే వాటిని దీంట్లో ఇంక్లూడ్ చేసేదానికి అవకాశం. కాబట్టి మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు 2024 కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చేటువంటి సందర్భంలో ప్రజల యొక్క అభిప్రాయాలు, రైతుల యొక్క అభిప్రాయాలు, మేధావుల యొక్క అభిప్రాయాలు తెలుసుకునేటువంటి కార్యక్రమాన్ని అందులో భాగంగానే శాసన పరిషత్ అధ్యక్షుడిగా చట్టాలని మా ముందుకు వచ్చేటువంటి సందర్భంలో రైతుల యొక్క అభిప్రాయాలను తెలుసుకుంటే బాగుంటుందనేటువంటి అభిప్రాయంతోనే అయితే ఈరోజు చాలామంది 2024 చట్టాన్ని అభినందిస్తూ ఉన్నారు, స్వాగతిస్తూ ఉన్నారు. కాకపోతే 1-2 మార్పులు కోరుతూ ఉన్నారు. అవన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో, అడిషనల్ కలెక్టర్ గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వానికి వారు ప్రజల యొక్క అభిప్రాయాన్ని, రైతుల యొక్క అభిప్రాయాన్ని అప్పుడప్పుడు జరుగుతుంది. ఎందుకంటే 2020 చట్టం ద్వారా చాలామంది ఇబ్బందులు పడ్డారు. దాని వల్లనే మరి ఈరోజు ఇంకా చాలా అపరిశీలితంగా ఉన్నటువంటి భూ సమస్యలు మరి పరిష్కరించాలా, రైతులకు అనుకూలమైనటువంటి చట్టాలు తేవాలి అనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ 2024 చట్టాన్ని తేవాలనేటువంటి ఆలోచనతో ఈ ముసాయిదా ప్రజల పక్షాన ప్రజల ముందు పెట్టి చర్చించి దాంట్లో సవరణలు కానీ మంచి కానీ చెడు కానీ అన్ని విషయాలను తెలుసుకొని తీసుకొచ్చేటువంటి ప్రభుత్వం
ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాము. అదేవిధంగా సలహాలు ఇచ్చినటువంటి రైతు సోదరులకు వివిధ సంఘాలు, మా శాసన పరిషత్ సభ్యులు నర్సింగ్ గారు, మిగతా మిత్రులందరూ కూడా వారి అభిప్రాయాలు తెలియజేశారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాను. ఒక నిష్పక్షపాతంగా ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకొని మనం ఏ విధమైనటువంటి కష్టాలు నష్టాలు ప్రజలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి, కొత్త చట్టంలో ఏ మార్పులు చేయాలా ఏమి అనేటువంటి విషయం వాళ్ళ దృష్టికి తీసుకురావడం అనేటువంటి చాలా సంతోషం. దాని ద్వారానే ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని మరి వాళ్ళు మా శాసనసభ ముందు శాసన పరిషత్ ముందు పెడతారు. అప్పుడు కూడా ఇంకేమైనా సవరణలు వస్తే కూడా మా సభ్యుల యొక్క సహకారం సూచనలు తీసుకొని ముందుకు పోతామనేటువంటి విషయాన్ని సందర్భంగా మనకి పరిష్కారానికి రైతులు CCLA కార్యాలయం వరకు కూడా పోవాల్సిన పరిస్థితి ఉంది. సో ఇలాంటి సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ భూమి హక్కుల విషయంలో ఇచ్చిన సూచనల మేరకు ధరణి పోర్టుల సమస్యలపై ప్రభుత్వం సబ్ కమిటీ నియమించి గత 2020 చట్టంలో స్థానంలో ప్రభుత్వం ప్రస్తుతము భూమి హక్కుల రికార్డుల బిల్లు 1971 సంవత్సరంలో భూమి హక్కులు పట్టాదారు పాస్బుక్ల చట్టము చేయడం జరిగింది. కానీ అట్టి చట్టం రూల్స్ దాదాపు 18 సంవత్సరాల తర్వాత 1989లో తీసుకొని వచ్చారు. 1971లో చట్టం వచ్చింది, అప్పుడు ఉన్న RO యాక్ట్. దానికి రూల్స్ మాత్రం 1989లో వచ్చాయి. అట్టి స్థానంలో భూమి హక్కులు మరియు పట్టదారు పాస్బుక్ల చట్టము 2020 తీసుకొని వచ్చారు. దాని తర్వాత ఆ చట్ట ప్రకారము రూల్స్ అయితే రాలేదు. 2020లో వచ్చిన పాస్బుక్ల చట్టం ప్రకారము రూల్స్ ఇప్పటి వరకు కూడా రాలేదు. సో ఈ చట్టంలో 2020 చట్టంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకి పరిష్కారానికి అవకాశం లేదు కాబట్టి మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం సంకల్పించింది. అటువంటి కొన్ని సమస్యలు ఏంటంటే మరి ఆబాది భూముల రికార్డులు నమోదు, పట్టాదారు పాస్బుక్లు వాటికి జారీ చేయడానికి అవకాశం లేదు. అలాగే అమ్ముకున్న భూములకి పాస్ పుస్తకం పొందడం వలన ఆటోమేటిక్గా మ్యుటేషన్ ముందు విచారణ అవకాశం లేదు. ఇప్పుడు అసైన్మెంట్ పట్టా కానీ, ORC కానీ, 38E సర్టిఫికెట్ కానీ, సాదా బైనామా ద్వారా 13B సర్టిఫికెట్ వచ్చిన భూములు ఏవైతే వచ్చినా ఈ పద్ధతులలో వచ్చిన భూములకి మరి రెవెన్యూ రికార్డ్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, RC పురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.